హలో హలో గురూజీ. నమస్కారం. మీ సమస్య ఏంటి? కొంచెం మలబద్ధకం గురించి మీరేమైనా చెప్పగలరా? మలబద్ధకాన్ని ఎలా తొలగించవలెను? కాస్తంత గోమూత్రం తీసుకొని కొద్దిగా అందులో అల్లం తేనె వేసి బాగా నూరి అందులో కాస్తంత లవంగం కాస్తంత ఇలైచి బాగా దంచి అందులో కొద్దిగా ఆవు పేడ వేస్తే ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపి త్రాగినచో సరిపోతుంది. ఎలా ఉందమ్మా? బాగుందా? అదిరిపోలా. బాలేకపోయినా మీరు సేవించవలెను. గురుజీ గురుజీ ఆ, ఆ, శృంగారం గురించి ఏమైనా చెప్పగలరా? అంటే దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? శృంగారాలు అనేది ప్రతి ఒక్కరిలో చూపెట్టుకోవాలని ఉంటుంది, కానీ శృంగారాలు రెండు రకాలు. ఒకటి మగ, ఇంకొకటి ఆడ. ఒక మగ ఆడ శృంగారాన్ని ఎప్పుడు చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. అదే ఒక మగ మగ శృంగారాన్ని చూడటానికి అసహ్యంగా ఉండవలెను. హలో 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 గురూజీ, హస్త ప్రయోగం గురించి మీరేమైనా చెప్పగలరా? హస్త ప్రయోగం అనేది ప్రతి ఒక్కరికి ఉండవలెను. అది ఒక దురద, అది ఒక వ్యాధి, అది అందరికీ ఉండవలెను. అందులో ముఖ్యంగా అది నాకు కూడా ఉంది కదా అని హత్యారంలా దాన్ని పట్టుకొని మీరు దాడి చేయడానికి వెళ్ళినచో అవతల వాళ్ళది గట్టిగా రక్త ప్రసరణ ఉండి మీది అత్యంత క్షీణమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అంటే అది ఇన్ని రోజులు ఆయుధం అనుకున్నాను గురూజీ, ఉన్న ప్రతి ఒక్కరి మీద వాడేశాను. ఇప్పుడు హస్తం ఉంది కదా అని తరచూ వాడినచో మీరు వికలాంగులుగా మిగలవలెను. ఎక్కువగా వాడితే నేను వికలాంగునా? గురూజీ గురూజీ మేము చాలా లావుగా ఉన్నాము గురూజీ. ఎక్కువ పుట్ట వచ్చేసింది, నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నది. నేను కొంచెం దూరం దూరం ఉరుకుతుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది. మీరు తక్షణమే మా ఆశ్రమంలో చేరిపోండి. కష్టం గురూజీ, నాకు ఆఫీస్ ఉంది. పర్వాలేదు, మేమే మిమ్మల్ని తెచ్చుకుంటాం. నువ్వు ఖచ్చితంగా రోజు చికెన్ తింటాము. మాంసం అనేది ఉండదు, ఇది కేవలం ఊరగాయలు మాత్రమే. నాకు దారు అండ్ మందు కూడా కావాలి. మందు కుదరదు నాయనా, కేవలం గోమూత్రం మాత్రమే సేవించవలెను. ఉప్పు కారం లేకుండా నేను మాంసమే సేవించలేను. కూరగాయలు ఎలా తినాలి గురూజీ? మీరు ఇలా చేశారనుకో హెల్త్ దొబ్బుద్ది. కారం ఉప్పు లేకుండా సేవించినచో మీ ఆరోగ్యానికే మంచిది. గురూజీ గురూజీ, నాకు ఫైల్స్ వచ్చింది, ఏమైనా సిటిగా చెప్పగలరా? రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేనిచో ఫైల్స్ అనేది ఏర్పడును. దీనికి తగిన సరైన మార్గం. హలో హలో చెప్పండి గురూజీ, ఏమైంది? హలో హలో నెక్స్ట్ కాలర్ పెట్టేసి. హలో హలో గురూజీ, నేను ఎన్నో రోజుల నుంచి మీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నా. చివరికి ఇప్పుడు లైన్ కలిసింది. గురూజీ గురూజీ, నా అరికాలలో విపరీతంగా నొప్పిగా ఉంది గురూజీ. కండరాలు మీ బొక్కల మధ్యలో గనక ఆయిల్ అనేది కరిగిపోవడం వలన ఈ బొక్కలు కానీ జరగడం అనేది కష్టం అవ్వను. దానికి ఒక చిట్కా చెప్తాను. మీరు బాగా దంచి నూరిన కొబ్బరి నూనెని తీసుకోండి. అందులో కొంచెం ఇంజన్ ఆయిల్ వేసి అరికాలలో
ఇంజన్ ఆయిల్ ఏంటి? కాస్త జీలకర్ర వేసి కొంచెం తేనె వేసి అందులో ఒక తగినంత రెడ్ బుల్ జ్యూస్ వేసి అందులో తగినంత మాన్స్టర్ జ్యూస్ కూడా వేసి అందులో కాస్తంత గోమూత్రం వేసి ఎండిపోయిన ఆవు పేడని తీసుకొచ్చి బాగా అందులో నలిపేసి ఆ మిశ్రమాన్ని మీరు కాలు మీద పెట్టుకోవద్దండి, అలాగా త్రాగవాలి. దీన్ని డైలీ సేవించినచో మీ కాళ్ళు రైలు ఇంజన్లా పరిగెత్తవలెను. ఇంత మిశ్రమం అంతా తాగితే నా కాళ్ళు రైలు ఇంజన్లా పరిగెట్టనా? ఇవాళని ముఖ్య చిటుక. మీకు గనక ఇన్ఫెక్షన్స్ చెప్పరాని చోట జరిగినచో డెటాల్, ఫినైల్, నిమ్మకాయ, కాస్తంత లైజాల్, మళ్ళీ ఒక ఎండు మిరపకాయ వేసి బాగా దంచి నూరినచో ఆ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ మీద రాయవలను. మీకు మంట అనేది బాగా రాబడును. మీరు ఆ మంట వచ్చినచో మీరు ఆ మంటని తగ్గించుకోవాలని చెప్పి నీళ్లు పోసుకోవడం కానీ అవేమీ చేయకూడదు. దాన్ని అలానే వదిలేయాలి. తోలు అనేది మొత్తానికి బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ చర్మం మీద నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆ కొత్త చర్మం అనేది మీకు వస్తుంది. ఇలాగే మీ ఇన్ఫెక్షన్ ఇట్టే గాయం. యోగా ఆసనాలు మీరు ఎప్పటికైనా వేయాలమ్మా. మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తుంది. ప్రాపర్ గైడెన్స్ లేని మీరు యోగా చేశారనుకోండి, మీ బాడీ పార్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుబడను. మా ఆశ్రమంలోనే చెయ్యాలి. ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మన కామెడీకి సబ్స్క్రైబ్ చేయండి.